శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మను పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏవో సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రతి ఒక్కరికంటే మీరు కోరుకున్న స్త్రీ కావాలనో, మీరు కోరుకున్న పురుషుడు కావాలనో, విద్య, ఉద్యోగం, వ్యాపారము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటాయండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారు సంప్రదించండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి వచ్చి శివగారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. అఘోర తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణము గ్యారంటీగా చేస్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. దూర ప్రాంతాల వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారు. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు దుర్గమ్మ మనకు పంపిన సందేశం గురించి తెలుసుకున్నామండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం చెప్పిన సందేశం ఏంటో తెలుసా అండి? దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డా, నీ దుర్గమ్మని నువ్వు కళ్ళలో చూడాలనుకుంటూ ఉన్నావా? నా దర్శన భాగ్యం కోరుతూ ఉన్నావా బిడ్డా? నీ దుర్గమ్మ నీతో ఏం మాట్లాడుతుందో వినాలనుకుంటూ ఉన్నావా? అయితే నేను చెప్పినట్టు ఈ విధంగా చెయ్యని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. మనకు ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యం కలగాలంటే దుర్గమ్మ ఈరోజు చెప్పినట్టు చేయమని తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి, ఏ విధమైనటువంటి పనులు చేస్తే దుర్గమ్మ మనకు కళలో దర్శనమిస్తారు, మనతో మాట్లాడతారు, తన బిడ్డలను అనుగ్రహిస్తారో సాక్షాత్తు ఆ తల్లి మాటలు విని తెలుసుకుందామండి. దుర్గమ్మ కళలో దర్శనం ఇవ్వటానికి, తన బిడ్డలతో మాట్లాడడానికి, దుర్గమ్మ తన బిడ్డల యొక్క కోరికలు నెరవేర్చడానికి ఎన్ని మార్గాలు ఉంటాయండి. ఆ మార్గాలు ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. ఆ మార్గాల్లో మొదటిది దుర్గమ్మ చెప్పేటువంటి మొదటి మార్గం ఏంటో తెలుసా అండి? దుర్గమ్మ తన భక్తులకి కలలో వచ్చి మరి వారి సమస్యలు ఎలా పరిష్కరించాలో, వారి కష్టాల నుంచి ఎలా బయటపడాలో స్వయంగా తల్లి చెప్తారు. నిజమండి, దుర్గమ్మ తన బిడ్డలకు ఏదో ఒక రూపంలో దర్శనం కలిగిస్తూనే ఉంటారు. కానీ అది చాలా వరకు చాలామంది బిడ్డలు మనం గుర్తించలేం. ఎందుకంటే దుర్గమ్మ ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటారు. ఆ రూపాన్ని మనం గుర్తుపట్టలేం. అయితే ఆ తల్లి ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం, ఆ తల్లిని ఏ విధంగా మనం కనిపించాలంటే ఆ విధంగానే మనతో మాట్లాడాలి. అంటే మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే మనకు స్వప్నంలో ఆ తల్లి దర్శన భాగ్యం కలగటం అండి. ఆ తల్లి ఆ స్వప్నంలో మనతో మాట్లాడడం, ఇదొక్కటే మనకున్నటువంటి మార్గం. లేదంటే స్వయంగా దుర్గమ్మ మన ముందుకు వచ్చేసి ఆ తల్లి ఎలా ఉండేవాళ్ళని ఉండేలా వచ్చేసి మన గుర్తుపట్టేలా వచ్చి మనతో మాట్లాడరు. ఎప్పుడూ ఏదో ఒక పక్షి రూపంలోనో, జంతువుల రూపంలోనో, లేదంటే ఒక భిక్షాటనకు వచ్చేటువంటి యాచకులుగానో ఏదో ఒక రూపంలో వస్తారు. ఆ తల్లి సర్వాంతర్యామి అండి. ఏ విధంగా అయినా రాగలరు. కీటకాల రూపంలో రాగలరు, ఏ విధంగా అయినా రాగలరు. ఆ రూపాన్ని మనం గుర్తించలేం. కాబట్టి దుర్గమ్మ స్వప్నంలో దర్శించుకోవాలని చాలామంది బిడ్డలు పరితపిస్తూ ఉంటారు. ఆ తల్లితో మాట్లాడి అనుభూతి ఎలా ఉంటుందంటే దుర్గమ్మ మనం నిజంగానే చూస్తూ ఉన్నట్లుగా, ఆ తల్లి మన ముందుకు వచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అది కలలో అయినా సరే తప్పకుండా మనం ఆ అనుభూతిని పొందుతాం. ఎందుకంటే నిజంగానే దుర్గమ్మ మనతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి. అది స్వప్నంలో అయినా సరే మన అంతరాత్మను లేపి దుర్గమ్మ మన ముందు కూర్చొని ఆ తల్లి తన బిడ్డలకు మాటలు చెప్తారు. అందుకే అనుభూతిని మనం పొందుతాం. అర్థమవుతుందా అండి? మరి ఆ దివ్యమైనటువంటి సర్వమంగళ స్వరూపిణి, ఆ దివ్య దర్శన భాగ్యం కోసం మనం చేయవలసినటువంటి పని ఏమిటి, అది ఈ సందేశంలో తెలుసుకుందాం. దుర్గమ్మ చెప్పారు కదండి, తన భక్తులకి కలలో వచ్చే వారి సమస్యలు ఎలా పరిష్కరించాలో, వాటి గురించి, లేదా రాబోయే రోజుల్లో వారికి మంచి ఎలా జరుగుతుందో, అదేవిధంగా ఏ విధమైనటువంటి పనులు చేస్తూ ఉంటే వారి కోరికలు త్వరగా నెరవేరుతాయి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారండి. కనిపిస్తూ ఉంటారు కూడా, అనూహ్యంగా కనిపిస్తారు. కానీ దుర్గమ్మ మనం స్వయంగా తల్లిని సంతృప్తి పరచలేకోవాలి అంటే నిజంగా మనం కోరుకునే దుర్గమ్మ మన కళలోకి వచ్చి తన బిడ్డలతో మాట్లాడాలంటే ఈరోజు దుర్గమ్మ చెప్పేది మనం చేయాలండి. కొంతమందికి దుర్గమ్మ కళలో కనిపించి ఒక సందేశం చెప్తారు. కానీ ఏ సందేశం ఇచ్చారో ఉదయం లేసరికి మనకు గుర్తుండదు.
కొందరికి ఒక ఫోటో రూపంలోనో, కొంతమందికి విగ్రహం రూపంలోనో, మరికొందరికి దుర్గమ్మ గుడిలో ఉన్నట్లుగా, ఇంకొందరికి దుర్గమ్మ పూజ చేసుకున్నట్లు ఉన్నట్లుగా ఇలా దుర్గమ్మ కలలో కనిపించి తన భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. కొంతమంది దుర్గమ్మ మీరు నా కలలోకి వస్తే బాగుండని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే విధంగా చేస్తే తప్పకుండా దుర్గమ్మ ప్రతి ఒక్క బిడ్డకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారండి. అది ఎలా అంటే, దుర్గమ్మ తన భక్తులకి చాలామందికి స్వప్న దర్శనం ఇస్తా అని చెప్పుకున్నాం కదా. ఆ దర్శన భాగ్యం ఎలా కలుగుతుందంటే, భక్తులు కోరింది ఎప్పుడు కూడా దుర్గమ్మ కాదు అనరండి. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు కదా. తన ఏ బిడ్డైనా సరే దుర్గమ్మ దగ్గర ఒక కోరిక పెట్టారు అంటే తనని కాదు అని ససే మీరు అనరు. అయితే మీకు ఏం కావాలో అదే దుర్గమ్మ అందిస్తారండి. అదే దుర్గమ్మ ఏం చెప్తున్నారంటే, నేను సర్వాంతర్యామిని, ఎక్కడైనా ఉంటాను తల్లి, మీరు ఏది కోరినా సరే దాన్ని ఖచ్చితంగా తీరుస్తానని దుర్గమ్మ తన బిడ్డలకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం పడుకునే ముందు ఒక్క శ్లోకం కనుక చదవగలిగితే, దుర్గమ్మను స్మరించుకుంటూ ఆ తల్లి మనసులో నిలుపుకొని ఈ శ్లోకాన్ని కనుక 11 సార్లు చెప్పగలిగితే ఆ తల్లి యొక్క దర్శన భాగ్యం ప్రతి ఒక్క బిడ్డ కలుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి. పడుకునే ముందు ఖచ్చితంగా కూడా ఆ తల్లి శ్రీ సూక్తం చదివి పడుకోండి. ఖచ్చితంగా కూడా ఆ శ్రీ సూక్తం చదివి పడుకుంటే ఆ తల్లి నిజంగా మన కలలో సాక్షాత్కరిస్తారండి. నా మాట ఒక్కసారి నాకు 11 సార్లు ఈ మంత్రం జపించండి. మీ కలలోకి వచ్చి ఒకవేళ మీలో కనుక కష్టంగా ఉన్నట్లు మీకు అనిపిస్తే మనస్ఫూర్తిగా తల్లి అని తలుచుకుంటూ దుర్గమ్మ అని ఆ తల్లిని ధ్యానిస్తూ మీరు నిద్రలోకి జారుకోండి. తప్పకుండా ఆ తల్లి దర్శన భాగ్యం మీకు కలుగుతుంది. మీ సమస్యలకు పరిష్కారం మార్గాన్ని ఆ తల్లి తప్పకుండా మీకు అందిస్తారు. ఈ మంత్రం ఏంటంటే, ఖచ్చితంగా కూడా దుర్గమ్మను ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం కదండి. ప్రతిరోజు కూడా దుర్గమ్మ కోవెలకు వెళ్తూ ఉంటాం కదా. మన నిద్రించే ముందు మళ్ళీ దుర్గమ్మను గుర్తు చేసుకుంటూ ఆ తల్లి ధ్యాసలోనే ఆ తల్లి పైన ధ్యాస ఉంచి పడుకున్నప్పుడు ఆ తల్లి తప్పకుండా మనకు కనిపిస్తారు. మీ మనసులో దేని గురించి అయితే పదే పదే ఆలోచిస్తూ ఉన్నారో దానికి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అందుకే ఈ మంత్రం మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదండి. మనస్ఫూర్తిగా దుర్గమ్మ పైన పూర్తి భక్తి శ్రద్ధలతో దుర్గమ్మ అనేటువంటి ఒక్క మాటే ఎన్నో వేద మంత్రాలతో సమానం. ఆ మాట చెప్పుకోండి చాలు. తప్పకుండా ప్రతి బిడ్డకు ఆ తల్లి దర్శన భాగ్యం కలుగుతుంది. అర్థమైందా అండి? ఏది చేసినా ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏది చేసినా, ఏ పని చేసినా దుర్గమ్మ పైన పూర్తి విశ్వాసంతో మిమ్మల్ని మీరు నమ్ముకొని చేయండి. అపనమ్మకాన్ని మాత్రం ద్రోవ ఉంచకండి. దుర్గమ్మ పైన ఏ బిడ్డలైతే పూర్తి విశ్వాసాన్ని ఉంచారో ఆ తల్లి ఎల్లప్పుడూ ఆ బిడ్డల వెంటే ఉంటుందండి. మనస్ఫూర్తిగా తల్లి నమ్మితే ఆ తల్లి ఖచ్చితంగా కూడా మన వెంటే ఉండి కాపాడుతూ ఉంటారు. దుర్గమ్మ నాకు ఈ కష్టం వచ్చింది, దుర్గమ్మ నాకు ఈ కష్టం వచ్చిందని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకోండి. ఆ తల్లి ఏదో ఒక స్వప్న దర్శనం కానీ ఏదో ఒక రూపంలో కానీ మన కష్టాన్ని అయితే ఖచ్చితంగా తీరుస్తారండి. నీకున్న ప్రతి కోరిక ఆ తల్లి ముందు పెట్టండి. ఖచ్చితంగా కూడా ఏదో ఒక రోజు ఆ తల్లి అనేది దర్శన భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగిస్తారు. మరి ఈ దుర్గమ్మ ఈరోజు సందేశం ఎట్లాంటి పంపారండి. ఖచ్చితంగా కూడా బిడ్డ ఈరోజు నీ కళలో నా దర్శనం ఇస్తానని దుర్గమ్మ ఈరోజు సందేశాన్ని పంపారు. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దామండి. స్వస్తి.